టీఆర్ఎస్ నాయకుల లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని, పోలీసుల తీరు మారకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లకు బోర్డులు పెడతామని ఆయన హెచ్చరించారు. మంతని నియోజకవర్గంలో ఇప్పటికే పూదరి సత్యనారాయణతో కలిపి ముగ్గురిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని పోలీసులు వ్యూహాలు రచించారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని పింక్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఇవాళ మా వెంబడి 72,000 మంది ప్రజానికం ఉన్నది. అది ఈ సోయి ఉన్నటువంటి పోలీస్ అధికారులు గమనించాలి. మీరు ఏదో కేసులు పెడతామని, ఏదో భయపెట్టిస్తామని 35 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని, నీ దుద్దిల శ్రీధర్కు ఓనమాలు నేర్పించినటువంటి వ్యక్తి పుట్టమదనే విషయం ఇవాళ మంత్రిని పోలీస్ శాఖకు తెలవాలి. కనుక ఇవాళ పూదర్ సత్యనారాయణ మీద అన్యాయంగా కేసులు ఇప్పటికే 10-15 కేసులు పెట్టిండ్రు. ఇంకా 50 పెట్టండి. అదే చేతితోటి మీ మీద మీరే కేసులు పెట్టుకునే రోజులు వస్తాయి. ఓవర్ యాక్షన్ చేసిండు రామగిరి ఎస్ఐ. మీ వ్యవహార శైలంతా కూడా తెలుసు మాకు. మీరు చాలా చిన్న ఉద్యోగస్తులు. ఎస్ఐలు సిఐలు అంటే ఈ సిస్టమ్ లో చాలా చిన్న ఉద్యోగస్తులు. మీ దగ్గర తుపాకీ ఉన్నది, కట్టె ఉన్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. నేను రామగిరి సిఐ నుండి మంత్రిని రామగిరి ఎస్ఐ నుండి మంత్రిని సిఐని అడుగుతున్నా. మీ పక్కకే గంజాయి తాండవిస్తున్నది. చిన్న పిల్లలు గంజాయి తాగి పూర్తిగా పిల్లలు కొట్టుకొని చచ్చే ప్రమాదంకి వస్తున్నారు. వీడియోలు కూడా వస్తున్నాయి. మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏదైతే జేఎన్టీయూను తీసుకొచ్చి అంటున్నారో ఆ జేఎన్టీయూ వలన ఇవాళ డ్రగ్స్ పూర్తిగా విచ్చలవిడి తాండవిస్తున్నది. మీకు సోయి ఉంటే మంత్రిని సిఐ రామగిరి ఎస్ఐకి ఈ సమాజం పట్ల గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం అర్థమైతే చిన్న